టాలీవుడ్ కి బాహుబలి 2, RRR, కల్కి అండ్ పుష్ప 2, బాలీవుడ్ కి దంగల్, పఠాన్, జవాన్, కన్నడకి KGF 2 ఇవన్నీ 1000 crores మార్క్ ని టచ్ చేసిన సినిమాలు. కానీ తమిళ్ కి అయితే ఒక్కటి కూడా లేదు. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అండ్ స్టార్స్ ఉన్న తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒక 1000 కోట్ల ఫిలిం లేకపోవడం సర్ప్రైజింగ్ గా అనిపించింది. అసలు ఇప్పటి వరకు తమిళ్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అంటే రోబో 2.0. ఆ తర్వాత లిస్ట్ లో లియో, జైలర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే తమిళ్ సినిమాలు ఇప్పటి వరకు 1000 కోట్లు కొట్టకపోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటో తెలుసా? హిందీ ఆడియన్స్ తమిళ్ సినిమాల్ని ఆదరించకపోవడం. అదేంటో తెలియదు కానీ రోబో 2.0 తప్పించి ఇక ఏ తమిళ్ సినిమా కూడా హిందీలో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయలేకపోయింది. ఈవెన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన జైలర్ గానీ, విక్రమ్, లియో మూవీస్ కూడా హిందీలో సరిగా ఆడలేదు. సో ఫ్యూచర్ లో తమిళ్ సినిమా 1000 కోట్లు కొట్టాలంటే హిందీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయక తప్పదు. అసలు ఇవన్నీ కాదు, పక్కనోళ్ళ సినిమాల్ని మనం చూస్తే వాళ్ళు కూడా మన సినిమాల్ని చూస్తారు. ఈ విషయాన్ని తమిళ ఆడియన్స్ తెలుసుకుంటే తప్ప వాళ్ళ సినిమాలకు 1000 కోట్ల కలెక్షన్ రావడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే వాళ్ళ హీరోలకు పోస్టర్స్ వేసి కటౌట్లు కట్టి మనం అంతలా ఆదరించిన మన తెలుగు సినిమాలు తమిళ్లో రిలీజ్ అయితే వాళ్ళ సినిమాలను మనం చూసినంతగా మన సినిమాలను వాళ్ళు చూడరు. ఇంకేమనంటే మూవీస్ ని బాయ్కాట్ చేస్తారు. ఇలాంటి కారణాల వల్లనే తమిళ సినిమాలు ఎంత బాగున్నా హిందీ ఆడియన్స్ అంతగా చూడరు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? తమిళ ఆడియన్స్ ఇక మీదటైనా ఇతర లాంగ్వేజ్ సినిమాలను చూస్తారంటారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.